ఎన్బీసీసీ 59 పోస్టులకు నోటిఫికేషన్. ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నటువంటి అభ్యర్థులకు శుభవార్త వచ్చేసింది. నేషనల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ అంటే ఎన్బీసీసీ సంస్థ మొత్తం 59 పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ విభాగాల్లో ఈ నియామకాలు చేపట్టనుండగా పోస్టులను బట్టి బీఈ, బీటెక్, బీఆర్క్, పీజీ, ఎంబీఏ, ఎంఎస్డబ్ల్యూ, ఇక మాస్ కమ్యూనికేషన్ లేదా జర్నలిజంలో అయితే డిప్లొమా వంటి అర్హతలతో విద్యా అర్హతలతో పాటు సంబంధిత పని అనుభవం ఉన్న విద్యార్థులు దరఖాస్తు చేసుకునేలా అవకాశం కల్పించారు. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు మార్చి 6వ తేదీ నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఇక ఎంపిక ప్రక్రియలో భాగంగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇక ఇంటర్వ్యూ మరియు అవసరాన్ని బట్టి స్కిల్ టెస్ట్ నిర్వహించనున్నారు. ఇక దరఖాస్తు ఫీజు సాధారణ అభ్యర్థులకు ₹1000గా నిర్ణయించగా ఎస్సీ, ఎస్టీ మరియు దివ్యాంగుల అభ్యర్థులకు ఫీజు మినహాయింపు కల్పించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలో స్థిరమైన ఉద్యోగం కోరుకునే అభ్యర్థులకు ఇది మంచి అవకాశంగా నిపుణులు చెప్తున్నారు. అభ్యర్థులు పూర్తి వివరాలు, అర్హతలు మరియు దరఖాస్తు విధానం తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైట్ని సందర్శించాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని కూడా సూచిస్తున్నారు. ఇక మొత్తం మీద వివిధ విద్యా అర్హతలతో ఉన్నటువంటి యువతకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగ అవకాశాన్ని కల్పించే ఈ నోటిఫికేషన్ పై ఆసక్తి నెలకొంది. ఎన్బీసీసీ 59 పోస్టులకు నోటిఫికేషన్. ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నటువంటి అభ్యర్థులకు శుభవార్త వచ్చేసింది. నేషనల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ అంటే ఎన్బీసీసీ సంస్థ మొత్తం 59 పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ విభాగాల్లో ఈ నియామకాలు చేపట్టనుండగా పోస్టులను బట్టి బీఈ, బీటెక్, బీఆర్క్, పీజీ, ఎంబీఏ, ఎంఎస్డబ్ల్యూ, ఇక మాస్ కమ్యూనికేషన్ లేదా జర్నలిజంలో అయితే డిప్లొమా వంటి అర్హతలతో విద్యా అర్హతలతో పాటు సంబంధిత పని అనుభవం ఉన్న విద్యార్థులు దరఖాస్తు చేసుకునేలా అవకాశం కల్పించారు. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు మార్చి 6వ తేదీ నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఇక ఎంపిక ప్రక్రియలో భాగంగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇక ఇంటర్వ్యూ మరియు అవసరాన్ని బట్టి స్కిల్ టెస్ట్ నిర్వహించనున్నారు. ఇక దరఖాస్తు ఫీజు సాధారణ అభ్యర్థులకు ₹1000గా నిర్ణయించగా ఎస్సీ, ఎస్టీ మరియు దివ్యాంగుల అభ్యర్థులకు ఫీజు మినహాయింపు కల్పించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలో స్థిరమైన ఉద్యోగం కోరుకునే అభ్యర్థులకు ఇది మంచి అవకాశంగా నిపుణులు చెప్తున్నారు. అభ్యర్థులు పూర్తి వివరాలు, అర్హతలు మరియు దరఖాస్తు విధానం తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైట్ని సందర్శించాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని కూడా సూచిస్తున్నారు. ఇక మొత్తం మీద వివిధ విద్యా అర్హతలతో ఉన్నటువంటి యువతకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగ అవకాశాన్ని కల్పించే ఈ నోటిఫికేషన్ పై ఆసక్తి నెలకొంది.